నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాల నుంచి వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి అనువైన దేశాలు ఏవి? అలాగే కువైట్లో మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి కువైట్ దేశం ఎన్నో స్థానంలో ఉంది. కువైట్ దేశం ప్రవాసులకు అనుకూలమైన దేశమా కాదా అని చెప్పేసి తాజా నివేదిక వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రవాసులు ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాలను అంచనా వేసే గ్లోబల్ మైగ్రేషన్ ఇండెక్స్ 2026లో చేర్చబడిన 82 దేశాలలో కువైట్ దేశం గల్ఫ్ ప్రాంతంలో 2వ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 40వ స్థానంలో నిలిచింది. ఈ సూచిక జీవన ప్రమాణాలు ఈ సర్వే ఎట్ట చేశారంటే కానీ ముఖ్యంగా ప్రవాసుల యొక్క జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, ఆదాయం, భద్రత, ప్రజాసేవలు మరియు మొత్తం జీవన నాణ్యత ఆధారంగా ఈ యొక్క దేశాలను అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వలస నిర్ణయాలను ప్రభావితం చేసే పరిస్థితులపైన సమగ్రంగా ఈ యొక్క నివేదిక పరిశీలించిందని చెప్పేసి, అలాగే ఈ యొక్క నివేదిక ప్రకారం మొత్తం జనాభాకు సంబంధించి ప్రవాస జనాభా సాంద్రత పరంగా కువైట్ గత సంవత్సరాలతో పోలిస్తే ఒక స్థానం మెరుగుపడి ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచింది. ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం మరియు గృహ సేవలతో సహా కీలక రంగాలలో కువైట్ ప్రవాస కార్మికులపైన నిరంతరం ఆధారపడటాన్ని ఈ ఫలితాలు హైలైట్ చేస్తూ ఉన్నాయి. అంటే కువైట్ దేశం ప్రతి రంగంలోనూ మనం చూసుకుంటే కానీ ప్రవాస కార్మికులపైన ఆధారపడుతూ ఉందని చెప్పేసి కువైట్ యొక్క బలమైన ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఈ నివేదిక పేర్కొంది. అలాగే తక్కువ నిరుద్యోగ రేటును కూడా కువైట్లో అయితే ఉందన్నమాట. తక్కువ నిరుద్యోగ రేటు కువైట్లో ఉంది. అత్యల్ప నిరుద్యోగ స్థాయిలో ఉన్న 10 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా కువైట్ దేశం 5వ స్థానంలో నిలిచిందనమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే జీతాల విషయం కానీ లేకపోతే ప్రవాసుల యొక్క జీవన నాణ్యత ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క నివేదిక వచ్చింది. గల్ఫ్ దేశాలలో 2వ స్థానంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల విషయంలో 40వ స్థానంలో నిలిచింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.